గజ్వేల్లో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పరిస్థితి లేదు, ఏ హామీ అమలు చేయలేదు, రైతుల రుణమాఫీ అమలు చేయలేదు. ఈ రోజు కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇప్పుడు జరిగితే అబ్సల్యూట్ మెజార్టీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఉన్నది చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు కేసీఆర్ మీద కోపంతో, కేటీఆర్ మీద కోపంతో, కేసీఆర్ కుటుంబం మీద కోపంతో, కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా, కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా, కేసీఆర్ అధికార దుర్వినియోగం వ్యతిరేకంగా, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఈ యొక్క తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కోటేశారు తప్ప కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు. కేసీఆర్ పోవాలి, కేసీఆర్ పీడ విరగడ కావాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ గెలిచింది తప్ప కాంగ్రెస్ మీద ప్రేమ రాదు. అందుకే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి ఎన్నికలలో గెలిచేది లేదు, చచ్చింది. కాబట్టి మనలో సోదరం ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న 40 సీట్లు కూడా తగ్గుతాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు వచ్చి బీజేపీ 302 సీట్లు వస్తే రాహుల్ గాంధీ 3 నెలలు విదేశాలకు వెళ్ళారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం లోపల విదేశాలకు కనిపించారు. విదేశాల్లో బీసీలలో షాట్లు వేసుకొని బీసీలలో వెళ్తుంటారు. ఇది గ్యారంటీ నేను ఆశిస్తున్నా, ఇది నా గ్యారంటీ. రాహుల్ గాంధీ తప్పకుండా విదేశాలకు పోతాడనేది నా గ్యారంటీ. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన ఈ దేశంలో ఇవ్వడం జరిగింది. దేశం అభివృద్ధి జరగడం కోసం అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నారు. ఒక గ్రామంలో ఇది నా గ్యారంటీ, రాహుల్ గాంధీ తప్పకుండా విదేశాలకు పోతాడనేది నా గ్యారంటీ. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన ఈ దేశంలో ఇవ్వడం జరిగింది. దేశం అభివృద్ధి జరగడం కోసం అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నారు. ఒక గ్రామంలో తీసుకున్నారు. మీ గ్రామంలో ఆలోచన చేస్తారు. మీ గ్రామంలో వీధి లైట్లు, ఇంతకుముందు చెప్పారు, వీధి లైట్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వేస్తా ఉంది. మీ గ్రామంలో సిమెంట్ రోడ్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మీ గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు మోడీ గారు మీ సర్పంచ్ అకౌంట్లో డబ్బులు వేస్తేనే ఆ పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇస్తారు.